ఒకనాడు కొంతమంది పిల్లలు లోయలో ఆడుకుంటున్నారు. అప్పుడు వారికి కోడిగుడ్డు అంత పరిమాణంలో ఉన్న ఒక వింత గోధుమ గింజ దొరుకుతుంది. ఆ వింతను చూడటానికి రాజు తన రాజ్యంలో ఉన్న కొంతమంది వృద్ధులను పిలిపిస్తాడు. మొదట వచ్చిన వృద్ధుడు కర్ర సాయంతో నడుస్తూ, కళ్ళు కనపడక, ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు అంటాడు. తరువాత అతని తండ్రి కూడా వచ్చి, నా కాలంలో గోధుమలు ఇంత పెద్దవి కావు, బహుశా మా నాన్నకు తెలుసుమో అని చెబుతాడు. చివరికి తాత వస్తాడు. ఆశ్చర్యకరంగా అతను ఎటువంటి కర్ర సాయం లేకుండా చాలా ఆరోగ్యంగా నడుచుకుంటూ వస్తాడు. ఆ గింజను చూడగానే, ఇది మా కాలం నాటి ధాన్యం అని సంతోషంగా గుర్తుపడతాడు. రాజు ఆశ్చర్యపోయి, మీ కొడుకు, మనవడు ముసలివారిలా ఉంటే, మీరు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? అప్పట్లో ఇలాంటి గింజలు ఎలా పండేవి? అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా సమాధానం చెబుతాడు. మా కాలంలో భూమి అందరిది. ఎవరూ భూమిని అమ్మేవారు కాదు, కొనలేరు. మనుష్యులు తమ సొంత శ్రమపైనే ఆధారపడి బతికేవారు. ఇతరుల ఆస్తిపై ఆశపడేవారు కాదు. ఎప్పుడైతే మనిషి శ్రమించడం మానేసి, ఇతరుల కష్టాన్ని ఆశించడం మొదలుపెట్టాడో, అప్పుడే మనిషి ఆరోగ్యం, భూమి సారం క్షీణించాయి. స్వయం కృషితో, ఉన్నదానితో తృప్తిగా జీవించడమే నిజమైన సంపద మరియు ఆరోగ్యం.